మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పునట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడి అన్నాడు. వారు బయటికి వచ్చి విభ్రాంతి నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. దేవదూతలు ఏమన్నారు? చెప్పమన్నారు. కానీ వీరు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. మీ పరిస్థితి కూడా అదే. మీరు ఎవరితో చెప్పరు సువార్త. ఎందుకు చెప్పరో తెలుసా? మీకు భయం. సాతానుడు వెంటనే చెవిలో ఊతాడు, నీకు వచ్చా చెప్పడం అంటాడు. ఇప్పుడు చెప్పడానికి రెడీ అవుతావు నువ్వు. నీ భర్త రకరకాల క్వశ్చన్లు అడుగుతాడు, నువ్వేం చేస్తావు? నోరు మూసుకో అంటాడు సాతానుడు. ఆ పాస్టర్ కంటే ఆ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, అది తీస్తాడు, ఇది తీస్తాడు. నీకేం తెలుసు? నువ్వెందుకు సువార్త చెప్పడానికి పోతున్నావు? కావాలంటే మాట వరుసకి చర్చికి రండి అను, అంతే. సువార్త చెప్పే ధైర్యము చెయ్యొద్దు. దగ్గరికి పో, చర్చికి రండి అను, అదే సువార్త అని ఫీల్ అయిపో. ఉన్నారు లేదా? అట్లా కాదు. సువార్త చెప్పాలి, యేసయ్య గురించి ప్రకటించాలి, యేసయ్య గురించి మాట్లాడాలి. నీకు వచ్చినా రాకపోయినా నీకు వచ్చినట్టుగా నువ్వు చెప్పాలా, యేసయ్య గురించి మాట్లాడాలా. దేవుడు అదే కోరుతున్నాడు. నికోదేము కూడా అండి రాత్రి వేళ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యోహాను సువార్త 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 2వ అధ్యాయం ఆఖరి నుంచే ఉంటుంది. రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ వచ్చాడు. నికోదేముకి యేసయ్య అంటే చాలా ఇష్టం, ఆయన బోధలంటే చాలా ఇష్టం. మరి రాత్రి వేళ ఎందుకు వచ్చాడు? పొద్దున వస్తే ఎవరైనా అతన్ని తృణీకరిస్తారేమో, త్రోసివేస్తారేమో, ఎవరైనా అతన్ని వెలివేస్తారేమో అనేటువంటి ఆలోచనతో రాత్రి వేళ వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించు. కొత్తగా జన్మించాలంటే బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందితే అందరి దృష్టిలో పడిపోతాడు. చూడండి కనెక్షన్ ఎట్లా పెట్టాడో ప్రభు, ఎంత సింపుల్ కనెక్షన్ పెట్టాడు. నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేవు. కొత్తగా జన్మించాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే అందరికీ తెలిసిపోద్ది, నికోదేము బాప్తిసం పొందాడు, నికోదేము బాప్తిసం పొందాడు అని ప్రచారం. అంటే ప్రభు ఇండైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా? రాత్రి రాకుండా పొద్దున రాపో. ఏమన్నాడు దేవుడు? రాత్రి రాకుండా పొద్దున రాపో. ఎందుకు అంత సీక్రెట్గా వచ్చావు? నువ్వేమైనా విచారి దగ్గరికి వస్తున్నావా? పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు భుజాలు ఎత్తుకొని రావాలా, రహస్యంగా రావడం కాదు. కొంగుసాటున బైబిల్ దాపెట్టుకొని రావడానికి ఆ బైబిల్ పాపిష్టిదా, దాన్ని పట్టుకున్న మనుషులు పాపిష్టోళ్ళా? అది బైబిల్ సిగ్గుపడాలి నీ చేతిలో ఉన్నందుకు, నువ్వు కాదు సిగ్గుపడాల్సింది. కొంతమంది అదేదో ఒక దోషపూరితమైన దాన్ని పట్టుకొస్తున్నట్టు అది ఎక్కడో దాపెట్టింటారు దాన్ని. మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళు. కొంతమంది పాకెట్ బైబిల్స్ అంట తయారు చేసినవాడిని అన్నాల. ఫస్ట్ పాకెట్ బైబిల్స్ జోబులో పెట్టుకొని వస్తాడు స్టైల్గా. అంటే బైబిల్ చేతిలో పట్టుకోవడానికి నీకు నామోషా? దేవుడు కూడా అంటాడు రేపు, నా బైబిలే పట్టుకోవడానికి సిగ్గుపడినోడివి, నిన్ను ఇక్కడ ఎట్లా పెట్టుకుంటా నేను? కాబట్టి దేవుడు అంగీకరించాడు. పొరపాటున కూడా దేవుడు అటువంటి వారిని ఒకటే మాట అన్నాడు దేవుడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వానిని తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనుషుల ఎదుట నువ్వు క్రైస్తవుడిగా ఒప్పుకోలేకపోతున్నావు, బైబిల్ చేతిలో పట్టుకొని రాలేకపోతున్నావు, నేను క్రైస్తవుడిని చెప్పలేకపోతున్నావు, 4 మాటలు సువార్త ప్రకటించలేకపోతున్నావు. నేనెందుకు నిన్ను ఒప్పుకోవాలి? నువ్వు నన్ను ఒప్పుకోలేదు కదా అంటాడు ప్రభు. అప్పుడు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఈరోజు ఒకసారి ఒక ఆలోచన చేయండి. దేవుని కొరకు భయపడకుండా మనం నిలబడాలా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా నిలబడాలి. ఆ ప్రతిమకు మేము మా దేవుడు యెహోవా, ఆయన మమ్మల్ని కాపాడినా రక్షించినా రక్షించకపోయినా మేము అగ్నిలో పడి సావనన్నా చేస్తాం, కానీ మా యేసయ్యనే మేము ఒప్పుకుంటాం, మా దేవుణ్ణే మేము ఒప్పుకుంటాం. అది వారి యొక్క అద్భుతమైన నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచన చేయండి. కాబట్టి భయం అనేది ఒప్పుకొననివ్వదు, చెప్పనియ్యదు. ఇది 2వ చెడ్డ గుణం. 3వది ప్రేమైన వర్లారా, నేను త్వరగా ముగించేస్తాను. భయం అనేది
మీరు గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించనీయదు. ఏం చేయనీయదు? దేవుణ్ణి ప్రేమించనీయదు. మీరు చూసినట్లయితే పరిశుద్ధ లేఖనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 25వ వచనం, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెడితిని, ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. ఆయనను కఠినుడిగా చూపిస్తుంది ఈ భయం. భయపడ్డాడంట యజమానుడికి. ఆ యజమానుడు ప్రభు. ఇక్కడ తలాంతులు తీసుకున్నవాడు మనం. 10 తలాంతులు తీసుకున్నవాడు బాగానే దాన్ని డెవలప్ చేశాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు బాగానే డెవలప్ చేశాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఆయనను కఠినుడుగా ఎంచాడంట. ఎందుకో తెలుసా? ఆయనంటే భయం. ఆయనంటే భయం ఉండి మంచి భయం ఉంటే పర్లా, వీడికి చెడ్డ భయం. నరకానికి పంపిస్తాడంట, మరి శిక్ష వస్తుందంట, ఉగ్రత వస్తుందంట. ఎవరన్నారు ఉగ్రత వస్తుందని? ఎవడి మీదకి వస్తుంది ఉగ్రత? పూర్తిగా ఎంత చెప్పినా వినకపోయినా, ఎంత మాట్లాడినా గ్రహించకపోతే పడినా లేపి 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 లాస్ట్కి ఉగ్రతలోకి పంపిస్తాడు. దేవుడేం జాలి లేనివాడు అనుకున్నారా? దయలేనివాడు అనుకున్నారా? 29:11 ఉంది, మీ పట్ల నాకున్న ఉద్దేశములు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రమో కాదు. ఎహెజ్కేలు 2వ అధ్యాయంలో అన్నాడు, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత చేత శిక్ష పొందుట, మరణించుట నాకు సంతోషము కలిగించదు అన్నాడు. ఆయన మనసేంటి? అందరూ బాగుండాలా, అందరూ రక్షణ పొందాలా, ఎంత చెడ్డవాడైనా శిక్షించబడకూడదు, రక్షించబడాలా. అది ఆయన యొక్క ఆలోచన. మరి అటువంటి ఆయనను ఈ భయం అనేది కఠినుడుగా చూపించింది. మంచి భయం ఉంటే పర్లా, చెడ్డ భయం కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు 2 రకాలుగా భయపడతారు పిల్లలు. దయచేసి గమనించండి. తల్లిదండ్రులు వారి పిల్లలు 2 రకాలుగా భయపడతారు. 2 రకాలుగా భయపడతారు. ఒక ఫస్ట్ రకం భయం ఏంటంటే తల్లిదండ్రులను ఇష్టపడి భయపడతారు. ఎట్లా భయపడతారండి? ఇష్టపడి భయపడతారు. 2వ రకం ఏంటంటే తిట్టుకుంటూ భయపడతారు. ఎట్లా భయపడతారు? తిట్టుకుంటూ, ఇంకా నన్ను అంతది పొరక పట్టుకుంటుంది, నన్ను కట్ట తీసుకుంటుంది, చెప్పు తీసుకుంది అంతది, అదేమంటారు సలాకి తీసుకొని కాలుస్తుంది. అంటే భయపడడంలో దేవునికి భయపడడం అని చాలా మంచి గుణం. కానీ ఎట్లా భయపడాలి? ఇష్టముతో భయపడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెబుదాం హల్లెలూయా. మంచి భయము, చెడ్డ భయం ఉంది. మంచి భయము దేవుని యందు భయభక్తులు కలగజేస్తుంది. చెడ్డ భయం ఏం చేస్తుంది తెలుసా? ఆయన కఠినుడు, ఆయన కఠినుడు, ఆయన కఠినుడు అని నీ చెవులో ఊదుతుంది. ఈరోజు నీకే భయం ఉంది? ఆయన ఏదో నరకానికి పంపిస్తున్నాడని వచ్చినావా చర్చికి? ఆయన ఏదో శిక్షిస్తాడంట, మేము కనుక సరిగా ఉండకపోతే పాతాళం ఉందంట, నరకం ఉందంట అని రావాల్సిన అవసరం లేదు. అది మంచి భయం, అది మంచి భయం కాదు. యేసయ్య కఠినుడు కాదు, ఆయన కరుణామయుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం హల్లెలూయా. ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ వాత్సల్యములు చూపువాడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, దయాళుత్వం చూపువాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. నా ప్రాణమా మేలుకో, దీన మనసుతో స్తుతించు. నా ప్రాణమా మేలుకో, దీన మనసుతో స్తుతించు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీన మనసుతో ఆయనను ప్రేమించు. అంతేగాని ఆయన ఏదో కొడతాడు, తిడతాడు, శిక్షిస్తాడు, చర్చికి రాకుంటే మళ్ళీ రోగం ఇస్తాడు, ఇట్లా కాదు. ఆయనేం శాడిస్టా మనలాగా? ఆయన ప్రేమమయుడండి. మహిమను విడిచి నీ కొరకు నా కొరకు దిగొచ్చినోడు ఆయన. ఆయనకేం పని లేదు. పని లేకుండా నిన్ను కొట్టడానికి తిట్టడానికి కాదు ఆయన వచ్చింది, నిన్ను పదే పదే క్షమించడానికి వచ్చాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం హల్లెలూయా.
నీ తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను విడువక చేయబట్టి నడిపించే ప్రేమ గలవాడు. ఆయనను కఠినుడని అనుకుంటున్నావంటే ఇంకా అంతకంటే దుర్మార్గులు ఇంకొకరు ఉండరు. ఆయన వాత్సల్య పూర్ణుడని తెలుసుకో. దయచేసి గమనించండి. కొంతమంది సైతాను శోధిస్తుంటాడు. వీళ్ళు తిట్టుకునేది ఎవరిని? యేసయ్యను. నిన్ను శోధిస్తుంది అపవాది. నీకు ధైర్యం ఉంటే వాడిని తిట్టు, వాడొచ్చి డోర్ కొడతాడని నీ భయం. రాత్రి వచ్చి చీకట్లో నీ పక్కన తిరుగుతాడని నీ భయం. వాడిని ఏమనవు. యేసుప్రభునైతే ఎన్ననే అనొచ్చు. అది కరెక్ట్ కాదు కదా. నిన్ను దీవించేవాడు దేవుడు, నిన్ను శోధించేవాడు అపవాది. నువ్వు శోధించబడుతున్నప్పుడు నీకు అంత కోపం వస్తే అపవాదిని గద్దించు. సాతానా, ఎందుకు నన్ను దీవించబడనీకున్నావు? ఎందుకు నన్ను శోధిస్తున్నావు? అందుకే దేవుడు అన్నాడు యాకోబు పత్రికలో, కీడు విషయమై దేవుడు ఎవనిని శోధించడు. ఒకవేళ ఎవడైనను కీడు విషయమై శోధించబడిన ఎడల వాడు దేవుడు నన్ను శోధించాడు అనకూడదు. ఏమనింది బైబిల్లో? దేవుడు నన్ను శోధించాడు అనకూడదు. ఆయన మేలే చేస్తాడు కానీ ఆయన కీడు చెయ్యడు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలో ఒక మంచోడు ఉన్నాడు. ఆ మంచోడు గురించి ఏదైనా కీడు చేశాడని వినిపించింది అనుకో, నువ్వేమంటావు? వెంటనే చాలా మంచోడు, అట్లా చేయడు ఏమంటావు? మరి మంచి మనిషినే ఒక కీడు చేస్తాడంటే నువ్వు నమ్మవు. మరి దేవుడు ఎంత మంచివాడండి. ఆయన కంటే మంచివారు ఈ విశ్వంలో ఎవరు? ఆయన కీడు చేస్తాడంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? నీ కీడు చేసేది ఎవరు? అపవాది. నీకు ధైర్యం ఉంటే ఎవరిని తిట్టు? వాడిని తిట్టు. కావాలంటే ఎవరి దగ్గరికి వచ్చి అడుగు? దేవుణ్ణి అడుగు. అంతేగాని రివర్స్లో కీడు చేసేది అపవాది, నువ్వు తిట్టేది, దూషించేది, శోధించేది దేవుణ్ణి. అది కరెక్ట్ కాదు కదా. అది తెలివి లేని వ్యవహారం కదా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయం అనేది దేవుణ్ణి కఠినుడుగా చూపించి దేవునికి నిన్నేం చేస్తుంది? దూరం చేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించావు, నువ్వు ఇంకా అది చెడ్డ భయం అనేది నీలో ఉండదు. ఆయనతో చనువుగా ఉంటావు, నువ్వు ప్రేమగా ఉంటావు నువ్వు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ భయాల వల్ల దేవుణ్ణి కఠినుడుగా ఎంచొద్దండి. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేనే అపాయానికి భయపడను, ఎందుకంటే నా దుడ్డు కర్ర నా దండము ఆయనే. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భయం వచ్చింది కదా అని దేవుణ్ణి తిట్లా. దేవుడు నాతోనే ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది భయం వచ్చింది అనుకోండి, ఇక ఏంటి నాకు దేవుడు ఏం చేశాడని, ఏం మేలు చేశాడని అని వెంటనే స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఉండొద్దండి. మీకు కలిగిన భయాలలో అప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడే, ఘనపరిచినప్పుడే నీవు నిజమైన విశ్వాసిగా ఎంచబడతావు. ఎందుకంటే ఆ ప్రేమ భయాన్ని ఏం చేయాలా? వెళ్ళగొట్టాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4:18 రాయబడింది, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ప్రేమ యందు వాడు పరిపూర్ణం చేయబడడు. ఎందుకంటే దేవుని కఠినంగా ఎంచుతాడు, పరిస్థితులకు భయపడతాడు. నా దేవుడు కాపాడట్లేదు, రక్షించట్లేదు అని దేవుని మీద ఏడుస్తాడు. ప్రేమలో పరిపూర్ణం చేయబడిన వాడు భయపడడు, పరిపూర్ణం చేయబడని వాడే భయపడతాడు అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, ఈరోజు మీరు గ్రహించండి, దేవుడు మీతో తెలియజేస్తున్నాడు. సాతానుడు చాలామంది స్పీడ్గా చెడగొడతాడు, కానీ దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే చాలా కష్టపడతాడు. ఎందుకో తెలుసా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా దగ్గర ఈ 100 రూపాయల నోటు ఉందండి. ఈ 100 రూపాయల నోటు ఉంది నా దగ్గర. దీని విలువ 100 రూపాయలు. దీనికి విలువ లేకుండా చేయడానికి నాకు 1 నిమిషం పట్టదు. దీన్ని చింపి అవతల పడేస్తే 1 రూపాయి కూడా దాని విలువ చెయ్యదు. ఈ 100 రూపాయలని విలువ పెంచొచ్చా? 100 రూపాయల విలువ 100 రూపాయలేనా? పెంచొచ్చు. ఎప్పుడు పెంచొచ్చు అంటే దేశమంతా అభివృద్ధి చెందాల. అప్పుడు డాలర్ రేటుకి రూపాయి రేటుకి తేడా వచ్చి 100 రూపాయల విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికా డాలర్ రేటు యొక్క విలువ ఎక్కువ. అక్కడ 1 రూపాయి ఇక్కడ 60 రూపాయలతో సమానం. నేనేం చెప్పదలిచానంటే, దీని విలువ తగ్గించాలంటే నేను ఒక్కడిని చేయొచ్చు ఆ పని. బాగా వినండి. ఈ 100 రూపాయల విలువ తగ్గించాలంటే నా ఒక్కని చేతిలో పని 1 సెకండ్ పని. కానీ ఈ 100 రూపాయల విలువ పెంచాలంటే దేశమంతా అభివృద్ధి చెందేంత కష్టపడాల. అంటే ఒక దానిని చెడగొట్టడం చాలా ఈజీ,
కానీ ఒక దానిని కట్టడము బాగు చేయడం చాలా కష్టం. కాబట్టి దేవుడు ఈనాడు ఇంత ప్రయాస, ఒక సేవకుడు నిలబడి గొంతు చించుకొని లేదా పదే పదే అనేక విషయాలు బయలుపరుస్తూ మిమ్మల్ని బలపరచాలని ఎందుకు ప్రయాసపడతాడంటే, ఒక వ్యక్తిని పాడు చేయడం పెద్ద పని కాదు, బాగు చేయడం చాలా పెద్ద పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశ అదే, నా బిడ్డలను బాగు చేయాలి, నశించిన దానిని వెదకి రక్షించాలి. పాడైపోతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, సహాయం చేసేవాడినే శత్రువుగా చూస్తున్నారు, గొర్రె కషాయోడిని నమ్మినట్టు వెళ్ళి అపవాది చేతిలో పడుతున్నారు. నమ్మాల్సిన దేవుడిని నమ్మకుండా ఆయన వదిలేసి ఇంకా కష్టాల పాలు అవుతున్నారని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఈ వర్తమానాన్ని మీ ఎదుట ఉంచుతున్నారు. కాబట్టి ఆయన బాగు చేసేవాడే, పాడు చేసేవాడు కాదు. అందుకే ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడనంత కష్టపడుతున్నాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు నా కొరకు తన మహిమను విడిచి వచ్చాడు. నీతో నాతో ఆయనకే పని లేదు, నువ్వు నేను లేకపోయినా ఆయనకే ప్రాబ్లం ఉండదు. ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన నిత్య మహిమలో ఆనందిస్తున్నాడు. నీతో నాతో ఆయనకి ఏం పని ఉంటుందండి? అయినా కూడా ఆయన సమస్తాన్ని విడిచి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను బాగు చేయాలి, నిన్ను రక్షించాలి, నీలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టాలి. బైబిల్లో 365 సార్లు ఉంది భయపడొద్దని. ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈరోజు ప్రతిరోజుకి ఒక మాట, భయపడొద్దు. ఈ భయం అనేది చాలా చెడ్డది. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఉన్నది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అన్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఒకసారి. 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంటండి? భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది అనేటువంటి మాట రాయబడింది. ప్రియమైన వారలారా, అస్సలు భయపడకూడదు. నీ పరిస్థితి ఎలాగైనా ఉండని, ఏ శోధనైనా రాని, ఏ సమస్య అయినా రాని, నువ్వు భయపడొద్దు. ఒకసారి నిజంగా జరిగిన సంఘటన, ఒక వ్యక్తి ట్రెక్కింగ్ చేయడం ఇష్టం, కొండలు ట్రెక్కింగ్ చేయడం ఇష్టం. ఒకసారి అనుకున్నాడంట, ఒంటరిగా వెళ్ళి నేను ఎక్కాలి కొండలు అనుకున్నాడు. ఒంటరిగా వెళ్ళాలి అని అనుకున్నాడు. చాలా ధైర్యవంతుడు, సాహసవంతుడు. ఒంటరిగా వెళ్ళాడు. ప్రేమైన వర్లరా, అనుకోకుండా కాలు జారి 2 కొండల నడుమ పడి ఇరుక్కుపోయాడు. పడంగానే పైనుంచి ఒక రాయి దొర్లి అతనికి చెయ్యి ఇరుక్కుపోయింది. అతని చెయ్యి ఇరుక్కుపోయింది, మనిషి ఇరుక్కుపోయాడు. ఒకవేళ చెయ్యి అయినా విడిపించుకుంటే అతను ఎట్లో ఒకట్లా బయటికి వచ్చేయచ్చు. కానీ జరిగిన సమస్య ఏంటంటే, ఆ కొండరాయి చిన్నది మరి దొర్లుతూ వచ్చి అతని చేతిని ఇరికించేసింది. చాలా ప్రయత్నం చేశాడు, దాన్ని లాక్కుందామని ఎంత ప్రయత్నం చేసినా ఆ చెయ్యి బయటికి రావడంలా. 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 5వ రోజు వస్తుంది. అక్కడ అటువైపు ఎవ్వరూ రారనమాట. అందరూ వెళ్ళే ప్రాంతానికి వెళ్ళాలా, కొత్తగా ట్రై చేద్దాం, కొత్తగా కొండలు ఎక్కుదామని కొత్త కొండల్లోకి వెళ్ళాడు. ఇరుక్కొని పోయాడు. పాపం చాలా భయంకరంగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ బ్యాగ్స్లో ఫుడ్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఎడం చేత్తోనే తీసుకొని తింటా ఉన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి, భయంకరంగా ఉంది, చెయ్యి ఇరుక్కుపోయింది. కానీ ఒకటే డిసైడ్ అయ్యాడు, ఈ పరిస్థితి నుండి నేను బయటపడాలి. ఏం చేశాడో తెలుసా? అతని గురించి న్యూస్లో కూడా వచ్చింది. ప్రియమైన వర్లరా, ముందుగా తన బ్యాగ్లో కత్తులు అవి ఇవి ఉంటాయి, ఆ ఫుడ్ తినడానికి అవి ఇవి చేసుకోవడానికి. బ్యాగ్లో నుంచి కత్తి తీసుకున్నాడు. ముందు చర్మం కోసుకున్నాడు, తర్వాత నరాలు కోసుకున్నాడు, తర్వాత ఎముకను రంపంలాగా కోసేసుకున్నాడు. ఆ చేతిని ఆ బండలోనే వదిలేసి బయటకు వచ్చి బ్రతికాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెయ్యే పోయింది, లేకపోతే ఏం పోయేవాడు? మనిషే పోయేవాడు. ఆ చేతిని వదిలేసుకొని వచ్చాడు. ధైర్యవంతుడు, సాహసవంతుడు.
యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. పాపం బాపును, రక్షణ దొరికెను, ప్రభువే మనకై దిగి వచ్చేను. రారే జనులారా, ఇది ఏ శుభవార్త, యేసుని నామములో ఘనపరిచేదం. రారే జనులారా, ఇది ఏ శుభవార్త, యేసుని నామములో ఘనపరిచేదం. యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. పాపం బాపును, రక్షణ దొరికెను, ప్రభువే మనకై దిగి వచ్చేను. భూమి ఆకాశం పట్టజాలని దేవుడు మరియా గర్భమున ఉదయించేను. భూమి ఆకాశం పట్టజాలని దేవుడు మరియా గర్భమున ఉదయించేను. పాపము నుండి విడిపించుటకు మన ప్రభువే దిగి వచ్చేను. పాపము నుండి రక్షించుటకు మన ప్రభువే దిగి వచ్చేను. యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. సంతోషించెదం, ఆనందించెదం, దావీదు వలెనే నాట్యము చేసెదం. సంతోషించెదం, ఆనందించెదం, దావీదు వలెనే నాట్యము చేసెదం. యేసు ఒక్కడే పాపం బాపునని జగమంతా చాటి చెప్పెదం. యేసు ఒక్కడే పాపం బాపునని జగమంతా చాటి చెప్పెదం. యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. పాపం బాపును, రక్షణ దొరికెను, ప్రభువే మనకై దిగి వచ్చేను. యేసు లేనిదే ఏమీ జరగదు, యేసు లేనిదే రక్షణ దొరకదు. యేసు లేనిదే ఏమీ జరగదు, యేసు లేనిదే రక్షణ దొరకదు. రాజువైనా రారాజువైనా యేసు లేనిదే సమస్తము వ్యర్థమే. రాజువైనా రారాజువైనా యేసు లేనిదే సమస్తము వ్యర్థమే. యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. పాపం బాపును, రక్షణ దొరికెను, ప్రభువే మనకై దిగి వచ్చేను. రారే జనులారా, ఇది ఏ శుభవార్త, యేసుని నామములో ఘనపరిచేదం. రారే జనులారా, ఇది ఏ శుభవార్త, యేసుని నామములో ఘనపరిచేదం. యేసు పుట్టెను, రాజు పుట్టెను, పశుల పాకలో జన్మించెను. పాపం బాపును, రక్షణ దొరికెను, ప్రభువే మనకై దిగి వచ్చేను. महिमा की
మహిని చేదగు మరణ బాధలు మధురమాయిలే మహిమ జీవనమే మాకు యేసేలే మహిని చేదగు మరణ బాధలు మధురమాయిలే మహిని చేదగు మరణ బాధలు మధురమాయిలే జీవనమే మాకు యేసేలే మహిని చేదగు మరణ బాధలు మధురమాయిలే 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 మహిమ జీవనమే మాకు యేసేలే మహిని చేదగు మరణ